కూర్చోండి. అయ్యో నర్సరీ గారు హాస్పిటల్ పెట్టామండి, అయ్యో వరమగారు హాస్పిటల్ పెట్టామండి, ఐసీయూలో 3 రోజులు ఉంచానండి, 3 రోజులకు 1,50,000 అయిందండి, ఇంక సుఖం మీ ఇంటికి తీసుకోబోతున్నప్పుడు ఇంక అక్కడే ఉంచామండి, రేపు మా పంట ఉన్నారండి, రేపు మా పంట ఉన్నారని చెప్పేసి 50 లేదు ఎవడగా లేదు. మనకి అంత సౌరం అయిపోతూ ఉంటుంది. అమ్మా ఏమైందంటే రేపు మాపు అంటారు, రేపు మాపు అంటారు, యాక్సిడెంట్ పెట్టారు, ఎవరిని వెళ్ళట్లేదు, అద్దాలను చూడమంటున్నారు, ఎలా అంటే డాక్టర్ వేస్తాడు, డాక్టర్ ఆడేస్తుంది కదా, యాక్సిడెంట్ వేస్తుంది అంటాడు. మన దగ్గర డబ్బు అంతా అయిపోయిన తర్వాత అమ్మ మా ప్రయత్నం మేము చేశాము, మీరు కాముగా వెళ్ళిపోండి అమ్మా. అయిపోయింది జీవితం. ఒక నా జీవితం ఎలా ముగుస్తుందో నాకు తెలియదు. మీరు అందరూ తోడుగా ఉన్నారు కాబట్టి చెయ్యం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనండి. ఒకసారి ఆలోచిస్తే శ్మశానంలో ఉన్నంతసేపు ఆధ్యాత్మ మీద ఆ కాతను చేయమనుకుంటున్నాడు వెళ్ళాడు. రేపు మనమైనా అంతే కదండి. ఈలోగా ఫోన్ వస్తుంది, ఇంకా అక్కడ చచ్చావా, ఇంకా వాళ్ళదా అక్కడ కాలు కూడా కడుక్కోండి. ఇదేం చెప్పాడు ఇంతకు ముందు, రేపు నేనైనా అంతే కదా అనుకున్న వీడు ఎప్పుడైతే ఇంటికాడ నుంచి ఫోన్ వచ్చిందో, ఎప్పుడైతే ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందో, ఎప్పుడైతే డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వచ్చిందో పరుగు అక్కడ ఇంకా కాలు కడుక్కోడు, తల మీద నేను వేసుకోడు. ఏదో చెప్తారు మాటలకి చేతలకి చాలా తేడా ఉంటుందమ్మా. మనం దేవుళ్ళలోనే ఉండాలి. దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఏ విషయంలో భయపడకూడదమ్మా, భయపడకూడదు.